ఇలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రేపు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు ఆర్మూరి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని ఒకవైపు ముఖ్యమంత్రి అంటుంటే మాఫీ పూర్తిగా కాలేదని మంత్రులు మరోవైపు ఎవరికి తోచిన విధంగా వారు ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. డిసెంబర్ 9వ తేదీన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని తర్వాత ఒక ఏడాది కడుపు నోరు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం చాలా ఈజీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. మొన్న జూన్ కేబినెట్ నిర్ణయాల్లో 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి 47 లక్షల మందిని ఆదుకుంటామని వారే ప్రకటించారు. ఇలా అదే ముఖ్యమంత్రి మళ్ళీ నిన్న బడ్జెట్లో 26,000 కోట్లను కేటాయించారు. తీరా ఆఖరికి తేలింది 17,934 కోట్ల రూపాయలు 22,37,000 మంది 848 రైతులకు గాను ఇప్పటి వరకు చేసిందని స్వయంగా ముఖ్యమంత్రి గారు మొన్న ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్రంలో SLBC రిపోర్ట్ ప్రకారం 49,500 కోట్ల రూపాయల రుణమాఫీ రైతులకు ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్న రైతుల రుణమాఫీ మొత్తంగా నియోజకవర్గాల వారిగా మీరు వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఆర్మూర్లో రైతులు ఎంతమంది రుణమాఫీలో ఉన్నారు, మరి ఎంతమందికి రుణమాఫీ, ఎంత రుణమాఫీ చేశారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఏకకాలంలో షరతులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మొత్తం రైతులకు రుణమాఫీ చేయాలా, లేకపోతే గతంలో మీ గురువర్యులు చంద్రబాబుకు పట్టిన గతి ఈ రాష్ట్రంలో నీకు పడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రేపు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో రైతులు ఎవరైతే రుణమాఫీ కాలేదో వారందరూ పెద్ద ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాం అంబేద్కర్ చౌరస్తాలో. కాబట్టి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలంతా తరలి రావాలని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలోని మొత్తం అన్ని మండల కేంద్రాల్లో ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నాను కొనసాగించాలా.